హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు తెల్లవారుజామున టైము 3:00 అలా అవుతుందన్నమాట. అంటే 3:00 తెనాలి నుంచి బయలుదేరి శ్రీశైలం వెళ్ళే దారిలో ఇక్కడ కోటప్ప కొండ మీదుగా శ్రీశైలం వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నాము. చాలా చలిగా ఉంది. నైట్ టైం వ్యూ అంత క్లియర్గా కనపడకపోవచ్చు, కానీ ఏదో షూట్ చేయాలనిపించింది కాబట్టి దీన్ని షూట్ చేస్తాను అనమాట. ఇప్పుడే మనం టౌన్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇదంతా ఊరి బయట అనమాట. ఇక్కడ ఈ కొండ, ఇది కోటప్ప కొండకి రావాలంటే ఇక్కడ గుంటూరు నుంచి అయితే ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది. తర్వాత నరసరావుపేట నుంచి అయితే ఒక 15 కిలోమీటర్లు అలా ఉంటుంది అనమాట. ఈ కోటప్ప కొండకి ఎటు చూసినా కానీ 3 కొండలు కనపడతా ఉంటాయంట. ఏ దిక్కు నుంచి చూసినా కానీ అదొకటి చెప్తా ఉంటారు. ఈ కొండ హైట్ చూసుకుంటే కనుక 1580 అడుగుల ఎత్తుందంట ఇది. ఈ టెంపుల్ ఏమో 1172వ సంవత్సరంలో నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుంది. ఇక్కడ అదే మహాశివరాత్రి తిరునాళ్ళు అట్లాంటివి చాలా బాగా చేస్తారు. ఆంధ్రాలో ఈ కోటప్ప కొండకి అంత ఫేమస్ అనమాట. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎక్కడైనా కానీ తిరణాలు అంటే కోటప్ప కొండ వెళ్ళాలి అన్నంత ఫేమస్ అనమాట. ఇక్కడ మంచిగా ప్రభలు కానీ అట్లాంటివన్నీ బాగా ఇది చేస్తారు. ఆ టెంపుల్ని మనము అంటే పైకి వెళ్ళలేదు కానీ వెళ్ళే దారిలో ఆ టెంపుల్ ఎలా ఉంటుంది అనేది చూడడానికి ఇది చేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఆ ప్లేస్ మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, పైన లైట్స్ కనిపిస్తా ఎంతో బ్రైట్గా కనపడతా ఉంది. అదే కోటప్ప కొండ పైన అక్కడ తిరణాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రతి ఏటా మహాశివరాత్రి తిరణాల్లో. ఇది ఇక్కడ ఎదురుగా చూసుకుంటే కనుక ఇది ముఖద్వారము కొండ ఆ కోట లోపలికి వెళ్ళటానికి. ఇది హైవే అన్నమాట. రోడ్డు పక్కనే ఉంది కొండ. కానీ రాత్రి వేళ ఈ కొండ అంచుగా ప్రయాణం చేయాలంటే కొంచెం చాలా భయంగానే ఉంటుంది. ఇటు ప్లేస్ మాత్రం చాలా బాగుంది. ఇదిగో ఇట్లా పైకి వెళ్ళటానికి మంచిగా చూపిస్తూ ఉన్నారు ఈ కట్టి. సో ఎందుకంటే ఇప్పుడు శివరాత్రి తిరణాలు కాబట్టి జస్ట్ మీకు ఐడియా కోసం ఇది చూపిస్తున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.